నా డైలీ లైఫ్ రొటీన్ ప్రకారం ఈరోజు బెండకాయల వేటకైతే వెళ్తున్నాం అనమాట. అంటే రోజు మేము ఓ రోజు మార్చి రోజు బెండకాయలు కోయడానికి అయితే వెళ్తాము. అస్సలు చూడండి, మంచు అంటే ఎలా పట్టిందంటే చేలేమి కనపడట్లేదు అనమాట. అక్కడికి టైం 7 అయితే అయిపోయిందనమాట. మాకైతే ఓ పక్క లేట్ అయిపోతుందని హడావిడిగా అయితే వెళ్ళిపోతున్నాం. ఇదైతే కృష్ణ కరకట్ట అనమాట. మేము వెళ్ళే దారి కృష్ణ కరకట్ట పక్కన మాకు ఆనుకుని పొలాలు అయితే ఉంటాయన్నమాట. అక్కడికైతే పొలాల్లోకి వెళ్ళాలి. అసలొక పక్క చలైతే మామూలుగా లేదు. ఇంత చలిలో గూడా యెళ్ళాల్సొస్తుంది. యెళ్ళాల్సొస్తుందంటే ఎవరి కోసం? మన కోసమే గదా! కూటి కొరకు కోటి విద్యలంటారు గదా! అలానే మాకు మాత్రం రోజు ఇలా యెళ్ళాల్సిందే. చలైనా, వానైనా, ఎండైనా సరే. మొత్తం జూడండి, ఇటు పక్కయితే మామిడి తోటలనమాట. ఒక పక్కయితే పంట పొలాలయితే ఉంటాయి. ఇది మాకెళ్ళే దారనమాట. ఇది మొత్తం మంచుతో నిండిపోయి ఉంది. అసలు చూడ్డానికి ఎంత అందంగా ఉందో, అంతే ఇబ్బందిగా గూడా ఉందనమాట చలి వల్ల. దూరంగా కనపడుతుంది గదా! అదేననమాట బెండ తోట. ఇక బెండకాయలైతే నూకైతే గుచ్చుకోకుండా చొక్కాలయితే యేసుకొని, తుండే కట్టుకొని, చేతులకైతే గ్లౌజులయితే యేసుకుంటామనమాట. వీళ్ళు చేనుగల్ల వాళ్ళొచ్చేసి ఇంకా ఎవరు రాలేదనమాట. వాళ్ళైతే త్వరగా రమ్మనైతే చెప్పారు. చూడండి, మొత్తం ఇది బెండ తోట. మొత్తం 70 సెంటు మొత్తం కొయ్యాలి. ఇంకా చేనుగల్ల వాళ్ళంటే ఇప్పుడే వస్తుందనమాట. ఆవిడే చేనుగల్ల ఆవిడ. తనైతే చెప్పారనమాట, రాత్రి పొద్దున్నే రండమ్మా సంతలకైతే పంపించాలి కాయలు మార్కెట్‌కి అనని చెప్పారనమాట. చూడండి, బెండకాయలు టిక్ టిక్కుమని బాగానే ఇరుగుతున్నాయి. ఎండెక్కితే మాత్రం అంతే గట్టిగా ఉంటాయి. ఎంత కోసినా రావనమాట. ఈ మంచులో అయితే చక్కగా టక టకమని ఇరుగుతా ఉంటాయన్నమాట. మాకు మా ఏరియా అంటే దివిసీమ ఏరియా మొత్తం సంతలైతే ఉన్నాయన్నమాట. మీ ఏరియాలో ఎలాంటి పంటలు పండినా ఎటువైపు తీసుకెళ్ళి మార్కెటింగ్ చేసుకుంటారో ఒక్కసారి కామెంట్ చేయండి. అలాగే మన వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్.